బ్రహ్మజ్ఞాని, వివిధ యుక్త పురుషులు, యుక్త ప్రకృతి కాదు, ముక్త పురుషులు. ముక్త పురుషులు. ముక్త పురుషులు. ప్రకృతి శాస్త్రం పరిమిత జ్ఞానాన్ని మాత్రమే వసుగుతుందని జనం గ్రహించలేకపోతున్నారు. అఖండమైన ఆత్మ సామ్రాజ్యాన్ని గురించి అది మనకెలాంటి సందేశాన్ని ఇవ్వలేదు. అలాంటి సందేశాన్ని పురాణ ఋషి సప్తముల వంటి బ్రహ్మదృష్టులు మాత్రమే మనకు తెలిపి ఉన్నారు. బ్రహ్మతత్వం ఇలాంటిది అని చెప్పడానికి వారికి మాత్రమే అధికారం ఉంది. సిద్ధులు, ముక్త పురుషులు లోకంలో 5 రకాలుగా కానవస్తున్నారు. ఓకే. వివిధ రకాలైన ముక్త పురుషులు ఉన్నారు. ముక్త పురుషులు అంటే ఏంటంటే ముక్తి కావాలని కోరుకునే వాళ్ళు ముక్త పురుషులు. నాకు మోక్షం కావాలని కోరుకునే వాళ్ళంతా కూడా ముక్త పురుషులు అన్నమాట. అది ఈ ప్రకృతి శాస్త్రం పరిమిత జ్ఞానం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా పరిమిత జ్ఞానం అంటారు, కానీ వస్తుందని జనం గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఎవరు నాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటే తప్పు. నాకున్న జ్ఞానం పరిమిత జ్ఞానం, కొంతవరకే ఉంది. పూర్తి జ్ఞానం సంపాదించలేదు మనం ఇంకా. కానీ అందరూ అనుకుంటున్నారు లేదు, ఇది ఏదో పూర్తిగా గ్రహించేసాను, అయిపోయి నాకంతా వచ్చేసినారు. అది చాలా తప్పు అనమాట. అఖండమైన ఆత్మశాస్త్ర సామ్రాజ్యాన్ని గురించి అది మనకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఏదో తెలుసు, పుస్తక జ్ఞానము ఎవరో చెప్పిన మాట వింటున్నాం, కానీ అసలైనటువంటి అఖండ జ్ఞానం నేను మనకు తెలియదు ఇంకా. అలాంటి సందేశాన్ని పురాణం, ఋషి సత్తములు వంటివి బ్రహ్మద్రష్టులు అంటే బ్రహ్మను దర్శించిన వాళ్ళు మాత్రమే మనకు చెప్పారు. బ్రహ్మతత్వం అలాంటిది అనమాట. అది మనకందరికి అందది. చాలా లోతైన సబ్జెక్టు. అది చెప్పడానికి వారికి మాత్రమే అధికారం. ఎవరికి? ఆ సంతులు, సామంతులు, బ్రహ్మం దృష్టి కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మం దర్శించిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. మిగిలిన వాళ్ళు చెప్పలేరు. అయితే అలాంటి ముక్త పురుషులు అంటే సిద్ధులు, అంటే ముక్తి కోరుకునేవాళ్ళు సిద్ధులు అనమాట. లోకంలో 5 రకాల వాళ్ళు ఉన్నారు. 5 రకాల వాళ్ళు ఎవరంటే వాళ్ళు స్వప్న సిద్ధులు, అంటే కళ్ళలో ప్రబోధం పొంది ముక్తులు అయ్యేవారు కొంతమంది. కొంతమంది కంటే కళ్ళు వచ్చి కళ్ళలో భగవంతుడు కనిపించి వాళ్ళు ముక్తి చెందుతారట. వాళ్ళు స్వప్న సిద్ధులు అంటారు వాళ్ళని. అంటే మళ్ళీ మనం ఏమైనా క్వశ్చన్ వేసామనుకోండి, వాళ్ళు తెలియకపోతే వాళ్ళు చెప్తారు, నేను ఉండండి ఇవాళ రాత్రి నేను కలగంటాను, అప్పుడు చెప్తాను. కళ ఆహ్వానిస్తే ఆ కళ వస్తుందట, వాళ్ళు అడిగిన కోరిక నెరవేరుస్తుంది. వాళ్ళని స్వప్న సిద్ధులు అంటారట. రెండో వాళ్ళు మంత్రసిద్ధులు అంటారు. మంత్రసిద్ధులు అంటే జపమాల పుచ్చుకుని అదే పనిగా జపం చేసి కోట్లు చెప్తారని అలా జపం చేసి ముక్తి పొందుతారట వాళ్ళు. వాళ్ళని మంత్రసిద్ధులు అంటారు. ఇంకా హఠాత్ సిద్ధులు అంటే వాళ్ళు ఆకస్మికంగా నిరుక్షేపాలను కనుగొనే శ్రీమంతులు అనమాట. వాళ్ళకి హఠాత్తుగా వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఉందో తెలిసిపోతారట. పలాంచాటిది ఉంది, పలాంచాటిది ఉందని చెప్పేస్తారట. ధనికుడైన పేదవాడికి మాదిరిగా అకస్మాత్తుగా ముక్తులయ్యేవాడు. మొట్టమొదటి ఏమీ ఉండదు, ఒక్కసారి వాళ్ళకి మంచి జ్ఞానం కలిగింది అనమాట. అలాగే ఈ పాపాత్మలను అనేకులు ఎలాగో ఆకస్మికంగా పునీతుని ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూడడానికి పేదవాళ్ళలాగానే ఉంటారు, కానీ సడన్ గా వాళ్ళు జ్ఞానవంతులైపోయి ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతారట. సడన్ గా నిన్న మొన్నటి దాకా మనతో తిరిగాడే ఇతను అనుకుంటాం, సడన్ గా అతను ముక్తులైపోతాడు అనమాట. ఆత్మ దర్శనం పొంది మహాగురువు అయిపోతాడు. అది కూడా సడన్ గా అవుతారు అనమాట. అది హఠాత్ సిద్ధులు అంటారు వాళ్ళని. ఇంకా కృపాసిద్ధులు అంటారు వీళ్ళు భగవత్ కృపతోటి ముక్తులయ్యారు. అంటే భగవత్ నామం చెప్పుకుని ఆయన భగవంతుడి యొక్క దయతోటి వాళ్ళు ముక్తులైపోతారు అనమాట. అతను ఏంటంటే అడవిని నరుకుంటూ దానికి ఒక పురాతన సరోవరమో ఓ భవనమో కనిపిస్తుంది అనుకోండి, అలాంటి అప్పుడు అతనికి ఆ కష్ట నష్టాల కోసం ఏమో ఎన్నాళ్ళు కష్టపడ్డాను అనుకోడట. అది నిర్మించుకుని తక్కువ అక్కడ ఇది నాకు ఇచ్చారు కావును, ఇదే భగవంతుడు ఇచ్చాడు, ఇదే నాకు కృషి వచ్చిందని, ఇది అదృష్టం అని చెప్పేసి అనుకుని వాడు అలా ఉండిపోతారట. అలాగే ఇంకా ఇంకోళ్ళు ఉన్నారు నిత్యసిద్ధులు అని. ఇంకోళ్ళు 5వ రకం వాళ్ళు నిత్యసిద్ధులు అంటారు. వీళ్ళంటే జన్మతా ముక్తులైన వాళ్ళు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వీళ్ళు జన్మతః ముక్తులైన వాళ్ళే వీళ్ళు నిత్యసిద్ధులు అంటే. అంటే సొర, గుమ్మడి మొదలైనటువంటి తీగలు మొక్కలు కూడా మొక్క విచ్చుకోకుండా ముందే పింద వచ్చేస్తుంది. ముందు వెనక మనం చూస్తే అది ముందు పింద వచ్చేస్తుంది అనమాట. మెల్లగా అది కాయ పెరుగుతా ఉంటే ఆ పువ్వు ఊడిపోతుంది. అట్లా వస్తే అలాగే నిత్యశుద్ధులు వీళ్ళు జన్మతోనే శుద్ధులైపోతారు. వాళ్ళు పుట్టగానే తెలిసిపోతున్నారు వీటి జ్ఞానవంతుడు అని చెప్తారు. ఎలా మన బుద్ధుడిలాగా సిద్ధి పొందడానికి వారు చేస్తున్నటువంటి కనిపించే యవనం అంతా సాధనలన్నీ కూడా లోక సంక్రాంతి రాదు. పెద్దగా పెరిగి కొంచెం యవనం తీసుకొచ్చారు కదా, వాళ్ళ లోకాన్ని గురించే పనులు చేస్తారు అనమాట. అంటే మానవాళికి అందరు కూడా మార్గదర్శులు అయిపోతారు. అలా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు చక్కగా నిత్య సిద్ధులు అని అంటారు. ఈ రకంగా 5 రకాల సిద్ధులు ఉన్నారు.
5 రకాల ముక్తులు ఉన్నారు. అందులో ముక్త పురుషులు ఉంటారు. వాళ్ళు ముక్తులు అంటే మోక్షం కోరేవాళ్ళు 2 రకాలుగా ఉంటారని చెప్తున్నారు. శాక్తేయుల్లో సిద్ధులను, ముక్తులను కౌలులంటారు. వేదాంతాలు వారిని పరమహంసలంటారు. బౌల సంప్రదాయం వైష్ణవుల సాయులని చెప్తారు. మామిడి పండు తిని ఎవరికైనా తెలుస్తుందేమోనని పెదవులను బాగా తుడుచుకునేవాడు కొందరుంటారు. మరికొందరు తమకొక మామిడి పండు లభించినంతనే ఇతరులను కేక వేసి పిలిచి వారితో కూడా దాన్ని పంచుకొని తింటారు. అలాగే కొందరు బ్రహ్మ సాక్షాత్కారం పొంది బ్రహ్మానందాన్నంతా తామే అనుభవిస్తుంటే మరికొందరు సాక్షాత్కారాన్ని పొంది ఇతరులకు కూడా ఆ దివ్యానుభవాన్ని కలిగించే వరకు శాంతి నొందలేరు. భగవంతుణ్ణి గాంచిన మహనీయుడు నూతన వ్యక్తిత్వాన్ని పొందుతాడు. అపూర్వ పరిణామం పొందుతాడు. ఓకే. అట్లా ఇప్పుడు ఈ రకాల 5 రకాల మంది ఉన్నారు ముక్త పురుషులు అనుకున్నాం కదా. వాళ్ళలో సిద్ధులు అనే ముక్తుల్ని కౌలు అని కూడా అంటారట. శాక్తేయులు అంటే అదొక శాఖ. శాక్తేయులు అనే శాఖల వాళ్ళు వీళ్ళ ముక్తుల్ని కౌలు అంటారట. అండ్ వేదాంతులేమో వాళ్ళని పరమహంసులు అంటారు. రామకృష్ణ పరమహంస అట్లాగా అలాగా అంటారట. అయితే బౌల సంప్రదాయంలో మాత్రం వైష్ణవులు సాయులు అని కూడా పిలుస్తారట. ఈ రకంగా రకరకాల పేర్లు రకరకాల వాళ్ళు పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఎలా అంటే ఒక మామిడి పండుని తినాలనుకోండి, అది తిని ఎవరికైనా తెలుస్తుందేమని మామిడి పండు తిని పెదవులను తుడుచుకొసుకుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మామిడి పండు దొరకగానే సంతోషపడిపోయి అందరిని పిలిచి రండి అందరూ మామిడి పండు దొరికింది, రండి మీరు కూడా రండి, మీరు రండి అని పిలిచి మరి ముక్కలు కోసి అంత తలాగొట్టి పెడుతుంటారు అనమాట. అలా కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది బ్రహ్మ సాక్షాత్కారం పొంది అబ్బా బ్రహ్మానందాన్ని వాళ్ళు అనుభవిస్తూ కూడా అవి ఇతరులకు కూడా మనం ఈ ఆనందాన్ని పంచాలి అనుకుంటారంటే కొంతమంది. అలాగా రకరకాల భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మనందరం ఒక రకంగానే ఉన్నాం. మనకందరికి 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు, మనసు ఉన్నా కూడా మనందరం అభిప్రాయాలు వేరు కదా. మన మనసు అందరికీ మనసు ఉంది. కానీ మనందరి మనసులో ఏముందో తెలియదు, ఎవరికి తెలియదు. కానీ అందరికీ వేరు వేరు మనస్సులు అన్నట్టే. అంటే ఇది కూడా రకరకాల అనుభవాలు ఉంటాయి రకాల మనుషులుగా. కానీ ఎవరికి ఏదైనా సరే చివరి వరకు శాంతి పొందే వరకు వాళ్ళు నిద్రపోరు. ఒక్క నిమిషం కిందకి పెట్టు. ఇంకా చిన్నది ఒకటి ఉంది. భగవంతుని గాంచినట్టు మహనీయుడు నూతన వ్యక్తిత్వాన్ని పొందుతాడు. అది అయితే ఎవరైనా సరే ఎన్ని జరిగినా సరే ఈ భగవంతుని చూశాడు అనుకోండి, భగవత్ సాక్షాత్కారం అయిందనుకోండి, అతను ఎట్టయినా అందరిలోకి వేరుగానే కనపడతాడట. చెప్పమ్మా పైకెళ్ళు. సాక్షాత్కార సూచనలు, లక్షణాలు కొందరు ఇదివరకే ప్రబోధం పొంది ఉన్నారు. వీరిలో కొన్ని లక్షణాలు కానవస్తాయి. గంగా, యమున మొదలైన నదులు, సప్త సాగరాలు జలప్రపూర్ణాలై ఉన్న వాటిని తాకకుండా చాతక పక్షి వాననీటి కోసం మాత్రమే పరితపించే విధంగా వీరు భగవదేతర విషయాలను గురించి ప్రసంగించ ఇష్టపడరు, ఆలకించ ఇష్టపడరు. దప్పికతోనే నోరండిపోతున్న చాతక పక్షి వర్షబిందువులనే గానే మరే నీటిని తాగదు. భగవత్ సాక్షాత్కారానికి సూచనలేవి? అరుణకాంతుల సూర్యోదయాన్ని ప్రకటించేట్లు స్వార్థ త్యాగం, అమలత్వం, సచ్చీలం అనేవి స్వామి రాకను ముందుగా తెలుపుతాయి. సాక్షాత్కార సూచనలు అంటే అసలు బ్రహ్మ సాక్షాత్కార సూచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొందరు ఇంతవరకే ప్రబోధం పొందుతున్నారు. వారిలో కొన్ని లక్షణాలు కనొస్తాయి. గంగా, యమున మొదలైన నదులు సప్తసాగరాలు జలప్రపూర్ణాలై ఉన్నా వాటిని తాకకుండా చాతకపక్షి వానటి కోసం మాత్రమే పరితపించే విధంగా వీరు భగవద్గీత విషయాల గురించి ప్రసంగించి ఇష్టపడరు. కొంతమంది ఈ సాక్షాత్కారం పొందినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి కొందరు అంతకుముందే ఆల్రెడీ సాక్షాత్కారం పొంది ఉన్నారు. వాళ్ళలో కొన్ని లక్షణాలు మనకు ఎలా కనపడతాయంటే, ఇట్లా గంగా, యమున నదులు ఉన్నాయి కదా, సప్తసాగరాలు నీళ్ళు ఉన్నా కూడా ఈ చారక పక్షి చూసారా, నీళ్ళు తాగదట. అందులో నీళ్ళు తాగదు. అది సూర్యుడి కోసం అయితే చూస్తుంది. సారీ, చాతక పక్షి వాన నీటి కోసం అయితే చూస్తుంది. వాన ఎప్పుడు వస్తుందా అని వానలో నీళ్ళు తాగడానికే చూస్తుంది. కానీ అది ఇక్కడ నీళ్ళు ఎన్ని ఉన్నా సరే, గంగా, యమున పవిత్రమైన నదులు ఉన్నా కూడా ఆ నీళ్ళు తాగదట. అట్లాగే భగవంతుని విషయాలు తప్ప ఇంకా వేరే విషయాలు ఏది ఇష్టపడరంట వాళ్ళు. ఎవరో భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళ లక్షణం అలా ఉంటుంది. ఎలా అయితే చాతకపక్షి నీళ్ళ కోసం ఎదురు చూస్తుందో, నీళ్ళు గంగా, యమున సరస్వతి పవిత్రమైన నదులు ఉన్నా కూడా నీళ్లు తాగకుండా, అలాగే వీళ్ళు కూడా ఏ ఇతర మాటలు వినరట. కేవలం భగవంతునికి సంబంధించిన మాటలు మాత్రమే ఇష్టపడతారట, వినటానికి ఇష్టపడతారట. అందుకని దప్పికతో నోరెండిపోతున్నా సరే, నోరెండిపోతుంది, అయ్యో అయినా కానీ వర్షం ఎప్పుడు వస్తున్నా అని
ఎదురు చూస్తుందట జాతక పక్షి. అట్లాగే నీళ్ళు తాగదట. అట్లాగే ఈ ముక్త పురుషులు కూడా, ఈ సాక్షాత్కారం పొందినటువంటి పురుషులందరూ కూడా ఆ భగవత్ విషయాలే మాట్లాడతారు, కానీ అన్ని విషయాలు మాట్లాడరు. అయితే ఈ భగవత్ సాక్షాత్కారానికి సూచనలు ఏంటి అంటే, ఎలా ఉంటుంది భగవత్ సాక్షాత్కారం, ఎలా అవుతుంది, దానికి ఎలా తెలుస్తుంది, ఏంటి సూచనలు అంటే, అరుణకాంతులు సూర్యోదయాన్ని ప్రకటించేట త్యాగ సాధన. ఇప్పుడు సూర్యకాంతి రావాలంటే మనం సూర్యకాంతి వస్తుంటేనే మనకు తెలిసిపోతుంది, ఓ సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు. అంటే సత్యలం మంచి స్వామిరాకం ఎదురుగానే చూస్తే, ఓ మనకు ముందే తెలుస్తుంది వాడు సూర్యుడు వస్తున్నాడా లేదని. ముందు ఉష కాంతులు కనపడతాయి మనకి, ఎర్రగా ముందు కనపడుతుంది ఆకాశంలో, ఆ తర్వాత సూర్యుడు వస్తాడు. అట్లాగే ఈ ఈ మహాత్ములు సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా అలా కనపడతారట మనకి. రాజు సేవకుడి ఇంట్లో విందులు వెళ్ళేటప్పుడు తన భాండాగారం నుంచే ఆసనాలు, అలంకారాలు, భోజ పదార్థాలు సమస్త ముందుగా అక్కడికి పంపిస్తాడు. అప్పుడు సేవకుడు తన స్వామికి తగినట్లు గౌరవ మర్యాదలు జరిపించగలుగుతాడు. అలాగే నారాయణుడు నరుడి హృదయ సింహాసనాన్ని అధిష్ఠింపబోయే సమయంలో ముందుగానే భక్తి ప్రవర్తనలను, శ్రద్ధను దానిలో పాదుగొలుపుతాడు. అంతరంగంలో ఆనందం భగవత్ సాక్షాత్కారం సూచనలో ఒకటి. సముద్రంలో ఉపరితలంలో అలలు చెలరేగుతుంటాయి, కానీ విస్తృతమైన అగాధం నిశ్చలంగా ఉంటుంది. రాజు సేవడింట్లో విందుకు వెళ్ళాడండి. రాజు సేవడింట్లో విందుకు వెళ్ళేటప్పుడు విందు ఎట్లా ఉంటది, మరి ఆ సేవకుడి ఇంట్లో అన్ని ఉండాలి కదా. అందుకని ఈ రాజు యొక్క భాండాగారం నుంచే అన్ని వస్తువులు వెళ్ళిపోతాయి. ఆసనాలు కానీ, అలంకారాలు కానీ, భోజన పదార్థాలు కానీ అన్ని అక్కడి నుంచి సమస్తం ముందుగా అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడే సేవకుడు తన స్వామికి తగినట్టు గౌరవం తెలిసింది. ఎందుకంటే మరి ఆ స్వామి ఆయన దగ్గర, సేవకుడి దగ్గర అలాంటి సింహాసనం ఉంది కూర్చోబెట్టడానికి, అలాంటి అవసరాలు తెచ్చడానికి అన్ని ఉండవు కదా. అన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ సేవకుడి దగ్గర కూర్చోబెట్టి పెడతాడట. గౌరవం తగ్గకుండా ఉండాలని చెప్పేసి అలా చేస్తాడట. అలాగే ఈ భగవంతుడు కూడా నరుడు హృదయంలో సింహాసనాన్ని దిష్టపోతాడు. నరుడు హృదయంలో చూడండి, బాగా ఆలోచించుకోండి. నరుడు యొక్క హృదయం సింహాసనం, మన ఆత్మని సింహాసనంగా చేసేస్తేనే అప్పుడే మనకి, అంటే ఏంటంటే మన సింహాసనం చేయటం మంచి భక్తి, అనన్య భక్తితో ఉండి ఆ శ్రద్ధతో ఉంటే అప్పుడు భగవంతుడు నువ్వే అనుకున్నారు, నా ఆత్మ నివాసనివే, నా హృదయ నివాసనివే అని ఆ భగవంతుని ఎప్పుడు తలుచుకుంటా ఉంటే ఆ భగవంతుడి యొక్క సింహాసనం ఆత్మలో మన హృదయంలో నింపుకుంటాం. అప్పుడే వస్తాడు. అంటే మన శుద్ధి కలగాలి. అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా, కల్మషాలేమీ లేకుండా హృదయాన్ని స్వచ్ఛతంగా పెట్టుకుంటే అప్పుడు భగవంతుడు వచ్చేస్తాడు మనకి. మన అంతరంగంలో ఆనంద భగవత్ సాక్షాత్కారం సూచనలు కనపడతాయి మనకి. మనకి ఎంతో ఆనందంగా ఉంటాం. ఎట్లా సముద్రంలో ఎట్లయితే ఆళ్ళ పైకి కనపడే లోపల ఏముండవో ఆ విధంగా మనకు కూడా నిశ్చలంగా ఉంటామో, లోపల ఎంతో ఆనందం తరంగాలతో ఉంటాం అనమాట ఆ భగవత్ సాక్షాత్కారం అయ్యే ముందు. బ్రహ్మానందమృత పానంతో మత్తత కలుగుతుంది. అలాంటి వాడు మద్యపానం చెయ్యనక్కర్లేదు. తాగుబోతు మాదిరి అతడు పూర్తిగా మత్తుడే కనిపిస్తాడు. నా దివ్యజనని పాదాలను చూడగానే నేను 5 బుడ్ల సారాయి తాగినంత మత్తుణ్ణయ్యేవాణ్ణి. ఇలాంటి స్థితిలో విచక్షణ విడిచి భుజించటానికి వీలు పడదు. పరిపక్వ హృదయుడయ్యే వ్యక్తి స్థితి ఎలాంటిది? అగ్నిచేత పరిపక్వమైన దుంప గాని, వంకాయ గాని బాగా మెత్తబడేటట్లు పరిపక్వ హృదయుడైన వ్యక్తి నవనీత కోమల మనస్సుడై వినమ్రుడుగా ఉంటాడు. బ్రహ్మానందామృత పానంలో మత్తు జరుగుతుందట. అంటే ఎట్లయితే తాగినాడు ఎట్లా మత్తుగా పడి ఉంటాడో, ఈ బ్రహ్మానందం తగిలినప్పుడు కూడా మత్తుగా పడి ఉంటామంట మనం కూడా. ఎందుకంటే ఆ బ్రహ్మానందాన్ని ఒక్క నిమిషం కూడా వదలకూడదు మనం అని ఆ మత్తులోనే ఉంటాం. అంత మత్తు ఉంటుంది అనమాట. అలాంటి వాడు ఇప్పుడు కూడా ఏమి మద్యపానం చేయక్కర్లా, ఆటోమేటిక్ మత్తున వచ్చేస్తుంది. తాగుబోతు మొదలై పడిపోతాడు అనమాట. పూర్తిగా మత్తులైపోయి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. అంటే తాగుబోతు కూడా అంత ఆనందాన్ని అనిపిస్తాడు ఆ కాసేపు. కానీ బ్రహ్మానందం పొందినవాడు ఎప్పుడూ అంతే ఉంటాడు. అట్లా దివ్యజన పాదాలు చూడగానే అంటే అబ్బా 5 బుట్ల సారాయి తాగినంత మత్తు వస్తుందట. అదే ఇలాంటి స్థితిలో విచక్షణ విడిచి ఈ భుజించడం, అన్నం తిందామని, నీళ్లు తాగుదామని ఏముండదు. కంప్లీట్ మత్తులో ఉంటాడు అనమాట. ఆనంద మత్తులో ఉంటాడట. ఎందుకంటే పరిపక్వ హృదయం అయ్యే వ్యక్తి స్థితి అలాంటిది. పరిపక్వమైన స్థితి అంటే అది కంప్లీట్ ఏ కల్మషాలు లేకుండా కేవలము భగవంతుడే, నేను చేసే ప్రతి పని భగవంతుడే చేయిస్తున్నాడు, నేనే భగవంతుడిని అని అనిపించే స్థితి అనమాట. అగ్నిచేత పరిపక్వమైనటువంటి అది. ఇప్పుడు మనకి ఏదో ఒక దుంప కానీ, లేకపోతే ఒక వంకాయ కానీ పచ్చడి చేసుకుందాం అంటే ఆ వంకాయని తీసి పొయ్యిలో పెడతారు. ఆ పొయ్యిలో పెడితే అది మెత్తగా మగ్గిపోతుంది. అది అలా ఉంటుందట మనకి ఈ భగవంతుడు యొక్క ఎప్పుడైతే మన భగవత్ సాక్షాత్కారంతో అలాంటి వాడి మనసు మెత్తగా ఉండి ఎటంటే వంగిటట్టు చక్కగా మెత్త పరిపక్వం అయిపోయి ఉంటుంది అనమాట.
ఇక పనికి వస్తుంది, ఇక దీనికి ఉడికిపోయింది అన్నట్టుగా ఎట్లా అనుకుంటాం, దుంపని వంకాయని ఎలా అనుకుంటాం, అలాగే మనసు ఇంకా పరిపూర్ణత చెంది ఇంకా కేవలం పరమాత్మ దృష్టిలోనే ఉంటుందట. ఎవడు ఈ లోకంలో జీవించి ఉండే మృతుడే ఉంటాడో, అంటే శవంలో మాదిరి కామ క్రోధాలు నిర్మూలితమవుతాయో అలాంటి వ్యక్తే ఆత్మజ్ఞాని. గురుదేవులు చంద్రసేనతో ఒకప్పుడు ఇలా అన్నారు: వేదాంతం అవలంబించి నువ్వింకా ఉన్నత తత్వాలను బోధించసాగితే మీ సంప్రదాయం అడుగంటుతుంది. జ్ఞాన దశలో సంప్రదాయాలను రూపొందించటం అర్థం లేనిది స్వప్నతుల్యం. జ్ఞానప్రాప్తి అయినాక మానవుడికి భగవంతుడు దూరాన ఎక్కడో కైలాసంలోనో, వైకుంఠంలోనో ఉన్నట్లుగా గోచరించడు. అప్పుడు భగవంతుడు అతడు అనిగాక ఇతడు, ఇది అంతరాత్మగా అనిపిస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి. తనను అన్వేషించే వారికి భగవంతుడు గోచరిస్తాడు. ఎవరైతే ఏంటన్నా ఎవరు ఈ లోకంలో జీవించి ఉండి ముద్రై ఉంటాడు, జీవన్ముక్తులు అంటారు. జీవించిన ముద్రైన వాడిని జీవన్ముక్తులు అంటారు. జీవించగానే ముద్రైనట్లు మాట. అంటే తన శవం మాదిరిగానే కామక్రోధాలు ఉండవు. కొట్టినా తెలియదు, తిట్టినా తెలియదు, నువ్వు పెట్టినా తెలియదు, ఏం తెలియదు. కానీ ఏం ఉండదు. నువ్వు చండాలు అని తిట్టామనుకోండి, ఏం పట్టించుకోడు. అన్నీ కొట్టామనుకోండి, ఏం పట్టించుకోడు అనమాట. అలాంటి వ్యక్తి ఆత్మజ్ఞాని అంటారు. అలాంటి వాడిని ఒకసారి గురుదేవులు కేశవచంద్రసేనతో అన్నాడంట, ఇట్లా అన్నంట, ఈ వేదాంతం అవలంబించిన నువ్వు ఇంకా ఉన్నత స్థితాలకు బోధించసాగితే, అంటే ఇక కంప్లీట్ గా ఎప్పుడైతే నువ్వు పూర్తి ఆత్మజ్ఞానాన్ని పొందావో అప్పుడు ఇంకా నోట్లోంచి ఏం మాటలు రావట, ఇంక కంప్లీట్ ఇంకేం బోధించడానికి ఉండదు. అది కంప్లీట్ గా ఆత్మస్థితిలో ఉండిపోతాడు అనమాట, ఆనందామృతిలో ఉండిపోతాడు అనమాట. అది జ్ఞానదశలో సంప్రదాయాన్ని రూపొందించడం అంటాం. ఇంకా అక్కడ నేను స్నానం చేయాలి, నేను ఈ టైంకి తినాలి, పూజ చేయాలి, భగవంతుడు పూలు తెచ్చిపెట్ట, ఎన్ని ఉండవు అనమాట. కేవలం ఆనందస్థితే ఉంటుందట. ఇంకే సంప్రదాయాలు ఉండవు. అయితే జ్ఞాన ప్రాప్తి కలిగాక మానవుడికి భగవంతుడు దూరాన్ని ఎక్కడో ఉన్నాడు అనుకో, నా హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడ వైకుంఠంలో లేడు, కైలాసంలో లేడు, నా హృదయంలో ఉన్నాడు అనుకుంటా ఉంటా, నా అంతరాత్మలో ఉన్నాడు అని ఇలా చూపిస్తారు. మన చెయ్యి గుండెల మీద తీసుకుని భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నాడు, నేను భగవంతుడు ఒకటే అని అనుకుంటా ఉంటాడు. చదువమ్మా. నీట ముంచిన కడవకు లోపల బయట నీరు ఉంటుంది. అలాగే భగవంతుడిలో లయమైన జీవుడికి బాహ్యాంతరాల్లో అఖండాత్మే గోచరిస్తుంది. భగవత్ సాక్షాత్కారం పొందాక భగవంతుడు సర్వత్రా సర్వంలోనూ గోచరిస్తాడు. కానీ మరి ఏ ఇతర వస్తువులలో కంటే మానవుడిలో భగవంతుడు విశేషంగా ప్రకాశిస్తుంటాడు. అన్నిట్లో కంటే అధికంగా సత్వగుణ ప్రపూర్ణులైన భక్తుల్లో, కామిని కాంచన మోహం లేశము లేని మహానీయుల్లో అతడి ప్రకాశం దేదీప్యమానమై అలరారుతుంది. నీట ముంచిన కడవ నీటిలో ముంచాం, కడవని పైకి లేపుతాం, లేకపోతే లోపల నీరు ఉంటుంది, బయట నీరు ఉంటుంది, తడి ఉంటుంది కదా, లోపల కూడా నీరు ఉంటుంది అనమాట. అలాగే ఈ భగవంతుల్లో ఉన్నటువంటి వ్యక్తికి బాహ్యంలోనూ భగవంతుడే కనపడతాడు, లోపల భగవంతుడే కనపడతాడు. ఇంకా భగవంతుడు లేనటువంటి ప్లేస్ అంటూ ఉండదు. ఇక భగవత్ సాక్షాత్కారం పొందాక భగవంతుడు సర్వత్రా దేన్ని చూస్తే ఇది, దేన్ని చూస్తుంది భగవంతుడే ఉన్నాడు అనుకుంటాం. అంతేకాదు, ముఖ్యంగా వస్తువులు మానవుల్లో చూస్తే కూడా ప్రతి మానవుడు భగవంతుడే, ప్రతి మానవుడు భగవంతుడే, నీలోనూ నాలోనూ ఆత్మ ఒకటే, ఏకత్వ భావన వచ్చేస్తుందన్నమాట. అన్నిట్లో కంటే ఇంకా ఇంకా కావాలంటే సత్వగుణ ప్రపూర్లైన భక్తులు కనపడ్డారు అనుకోండి, అంటే వాళ్ళకేమి డబ్బుల మీద ఆడవాళ్ళ మీద మోహం లేకుండా ఉంటారే, అలాంటి మహనీయుల్లో అంతటి ప్రకాశాన్ని చూస్తాడనమాట. అంటే ఎలాంటి వాళ్ళు దీనికి సాక్షాత్కారానికి అర్హులో వాళ్ళందరితో ఎంతో మిత్రత్వంగా ఉంటాడు అనమాట. భగవంతుని చూసినట్టే అనిపిస్తుందట. ఏమైనా భగవత్ సాక్షాత్కారం పొందాక భక్తుడు భగవంతుడి లీలలను సందర్శించగోరుతాడు. రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు రాక్షసుల నడుమ ప్రకాశించగానే నికాష రాక్షసి ఉదురాలై ఉండి పరిగెత్తసాగింది. అది చూసి లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ఇలా అడిగాడు: అన్నా, ఏమిటిది? ఈ రాక్షసి ఇంత వృద్ధురాలై ఉండి పుత్రుని కోల్పోయి ఇంత పుత్రశోకం అనుభవించి ప్రాణాపాయానికి విరిచి పరిగెత్తుతుందే? రాముడు ఆమెకు అభయమిచ్చి దగ్గరకు రమ్మని పరిగెత్తుతున్నందుకు కారణం అడిగాడు. అందుకు రాక్షసి ఇలా అంది: ఓ రామచంద్ర, నేనింతకాలం బతికి ఉన్నందువల్లే నీ లీలను కళ్ళారా చూడగలిగాను. నీ లీలను ఇంకా సందర్శించగోరి మరికొంతకాలం జీవించాలనుకున్నాను అంది. అది ఒకసారి
భగవత్ సాక్షాత్కారం పొందాక భక్తుడు భగవంతుడి లీలల గురించే చెప్తాడు. ఇంకా దానికి ఏమి చెప్పరు. ఇంకా భగవంతుడి లీలలే దర్శించారు. ఇంకా వేరే వాటిని చూడాలని అనుకోడట. ఎట్లా రావణ సంహారం, శ్రీరాముడు రావణ్ణి చంపేశాడు. చంపేస్తే రాక్షసుల నడుము ఉన్నాడట అప్పుడు. అయితే ప్రవహించాక నిరాశ అనే రాక్షస వృద్ధుర ఇంటి కూడా పరిగెత్తుందట. పరిగెత్తుంటే అది చూసిన తర్వాత లక్ష్మణుడు శ్రీరాముడు, ఏంటన్నా మరి ఈ రాక్షసి ఎందుకు ఇలా పరిగెత్తుతుంది, ఇంత వృద్ధురాలైనా కూడా ఇంకా పరిగెత్తుంది ఎందుకు అని అడిగితే, అంటే పుత్రులను కోల్పోయింది, ఇంకా పుత్ర శోకంతో అనుభవించి ప్రాణాపాయానికి వరిచి పరిగెత్తుందేమోలే అనుకున్నారు. దానిపై ఇంకా అందరూ చనిపోయారు కదా, తన వాళ్ళంతా పోయారు, ఇంకా తను కూడా ఇంకా ఎందుకు బతకడం అన్నట్టు వెళ్ళిపోతే పరిగెత్తుంది అని అనుకున్నాడు. అప్పుడు రాముడు ఆమెను పిలిచాట. ఆమెను పిలిచి ఇక్కడ రామని అని చెప్పి, నీకేం బాధ లేదు, నీకు భయం లేదు, రా అని పిలిచాడు. దగ్గర రమ్మని పిలిచాట. పిలిస్తే అప్పుడు ఆమె, ఎందుకు ఇట్లా పరిగెత్తి పారిపోతున్నావు ఎందుకు అని అడిగాట. అందుకు రాక్షసు అంతట, నేను కూడా చచ్చిపోవాలనుకోవట్లేదు, ఇంతకాలం బతికాను కదా రామచంద్ర, ఇంతకాలం బతికున్నందువల్ల నీ నీళ్ళని వాళ్ళ కళ్ళారా నేను చూడగలుగుతున్నా. నేను రాముడు వస్తాడు అని చెప్తున్నా కూడా వినలేదు నేను అంతకుముందు. రాముడు వస్తాడు, క్షణం ఆ రావణాసుడిని చంపేశాడు. ఎంత ఒక్కడే చంపగలిగాడు అంటే చిన్న కోతుల సహాయంతో చేశాడు అనుకోని. అయినా కానీ ఈ రాముడు వస్తాడు అనుకున్నా, ఇంత అద్భుతమైన వ్యక్తిని చూడగలిగానని నేను నా కళ్ళారా ఇంత బట్టి ఇప్పుడు దాకా బతుకుని బట్టే చూడగలిగాను కనుక నీ లీలని ఇంకా ఇంకా దర్శించాలి, ఇప్పుడెప్పుడే సావద్దు, ఇంకొంతకాలం బతికి నీ ఇలాంటి రాముడిని ఆ రామలీలని చూసి నేను ఆనందిస్తానని చెప్పి అనుకున్నాను అందట. అంటే రామలీలను చూడడానికి, భగవంతుడి యొక్క లీల చూడడానికి బతకాలనుకుందట అంత రాక్షసి అయినా కూడా. ముక్తుడిలో మాయ ఉంటుందా? మేలిమి బంగారంతో నగలను తయారు చేయడం కుదరదు. అందులో ఏదో కొంత కల్తీ ఉండాలి. మానవుడికి శరీరం ఉన్నంత దాకా అన్నపానాది శరీర ధర్మాలను నిర్వహించుకోవడానికైనా కొంత మాయ ఉండాలి. పూర్తిగా మాయా విముక్తుడయ్యేవాడు 21 రోజుల కంటే బ్రతకడు. శరీరం నుంచి మేకతలను ఖండించాక మొండెం కాసేపు అటు ఇటు కొట్టుకుంటుంది. అందుచేత శరీరంలో ఇంకా ప్రాణం ఉందని తెలియొస్తుంది. అలాగే ముక్తుడిలో అహంకారం ఛేదింపబడిన అతడు తన శరీర ధర్మాలను సాగించడానికి చాలినంత మాత్రం అహంకార శక్తి నిలిచి ఉంటుంది. కానీ అది అతన్ని మళ్ళా సంసారబద్ధుడిని చెయ్యలేదు. ముక్తుడిలో మాయ ఉంటుందా అని, అంటే ఆల్రెడీ ముక్తుడు అంటున్నాం కదా, మోక్షం పొందిన వాడికి మాయ ఉంటుందా అని అడిగారు. అయితే దాన్ని చెప్తున్నారు, మేలి బంగారంతో నగలను చేయడం కుదరదు. ప్యూర్ బంగారంతో నగలను చేయలేండి. ఎందుకని అది అతి మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉంటే ఎటువంటి వంగిపోతుంది అన్నమాట. అందుకే నగలు చేయరు. తప్పకుండా బంగారంలో కొంతనే రాయి కలుపుతారు. రాయి కలిపితేనే అది కఠినత్వం ఉండి ఏ ఆకారం చేయాలో ఆకారంలో నిలబడుతుంది అనమాట. లేకపోతే మెత్తగా ఉండిపోతుంది మేరీ బంగారం. అలాగే అందులో కొంత కల్తీ ఉండాల్సిందే. అట్లాగే మానవుడి శరీరంలో కూడా ఎంత నీవు మోక్షాన్ని పొందినా కూడా ఈ తప్పకుండా అన్నం ఏదో తిండి భోజనం భోంచేస్తాం కదా, ఈ శరీర ధర్మాలను నిర్వహించుకోసం అందుకని కొంత మాయ ఉంటుందట. తప్పకుండా కొంత మాయ ఉండి తీరాల్సిందే. పూర్తిగా విముక్తి అయ్యాడంటే కంప్లీట్గా ఏమీ లేకుండా విముక్తి అయ్యాడంటే 21 రోజుల కంటే ఎక్కువ బతకడట. అంటే పూర్తిగా ఆహారాన్ని మానేస్తాడు. అట్లాగే శరీరం నుంచి ఒక చదవడానికి కూడా, వినడానికి కష్టంగా ఉంది, చదవడానికి కష్టంగా ఉంది. శరీరం నుంచి మేక తలను ఖండించాక మొండెం కాసేపు అటు ఇటు కొట్టుకుంటుందట. అంచేత శరీరం ఇంకా ప్రాణం ఉందని తెలుస్తుంది. అయితే ఇంకా ఉంది పాపం అది బతుకుదాం అనుకుంటుంది. అలాగే అయినా కానీ ముక్తుల్లో అహంకారం ఛేదించే వరకు కూడా అతని శరీరం సాగించడానికి సాలినంత మాత్రం అహంకారం ఎంతో కొంచెమన్నా లోపల ఉంటుంది. కానీ అది అతన్ని పోనీత అహంకారం ఉందనండి అతను మళ్ళీ సంసారబద్ధుడిని మాత్రం చేయదు. కానీ ఎంతో కొంచెం చిన్న వ్యాపకాయంతో ఉంటదట. పుట్టటం గిట్టడం కోసమే అన్నట్లు నిర్మాణమైన ఈ శరీరం నశించక తప్పదు. కానీ ఆత్మకు మరణం లేదు. పోకకాయ పండినప్పుడు పైడొక్క నుంచి పోక వేరుపడుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని వేరుపరచడం ఎంతో కష్టం. బ్రహ్మప్రాప్తి అవగానే ఆత్మ శరీరం కంటే భిన్నమనే జ్ఞానం జనిస్తుంది. యూదులు శిలువ మీద యేసుక్రీస్తు మేకులతో కొట్టినప్పుడు అతడు అంతటి బాధకు గురైన వారు క్షమింపబడుదురుగాక అని ఎలా ప్రార్థించగలిగాడు? గుణపంతో కొబ్బరికాయ బోండాను ఒలిచేటప్పుడు గుణపం లోపల ముక్కలోకి కూడా దిగబడవచ్చును. కానీ కురుడికాయ సంగతి వేరు. కురుడి చిప్ప నుంచి వేరుపడి లొటలొటలాడుతుంది. అప్పుడు గుణపంతో డొక్కలను ఒలిచిన కురుడిని అది తాకలేదు. యేసుక్రీస్తు కురుడి కాయల వంటివాడు. అతడి ఆత్మ శరీరం అనే చిప్ప నుంచి విడిపోయింది. కాబట్టి శరీర బాధ అతన్ని అంటలేదు.
శరీరంలో మేకులను అమాంతంగా కొట్టిన అతడు పరమశాంతంగా శత్రువుల క్షేమార్థం ప్రార్థన చేయగలిగాడు. ఎంత గొప్ప విషయం చెప్పారు. పుట్టడం గిట్టడం కాదు, అంటే పుట్టిన ప్రతి వ్యక్తి చేస్తాడు. అది తెలుసు, మనకు అందరికీ తెలుసు. పుట్టినవాడికి మరణం ఉంటుందని తెలుసు, అయినా మరణాన్ని గురించి భయం మనకి. ఇది తప్పదు కదా అని కూడా సంతృప్తి పడం మనం. అట్లాగే ఈ నిర్మాణమైన ఈ శరీరం ఏంటంటే, ఈ శరీరం పుట్టింది అంటే చస్తుంది అనే రకం, అది అది యథార్థం. అది కానీ ఆత్మకు మరణం లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. అయితే ఎట్లా అంటే పోక అంటే మన ఒక్క చెట్టు అనుకుంటా, ఒక్క చెట్టు పండినప్పుడు వాటి ఒక్క పోక నుంచి తీసివేయడానికి చాలా కష్టంగా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు. అది బాగా ఎండిపోయింది అనుకో, ఈజీగా తీసేయచ్చు. అలాగే బ్రహ్మగాత్త అవగానే ఈ ఆత్మ శరీరం కంటే భిన్నమైన జ్ఞానం ఎప్పుడైతే మనకు శరీరం అయిపోద్దో ఆత్మ భిన్నం వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, యూదులు అనేవాళ్ళు శిలువ మీద ఉన్న యేసుక్రీస్తుని మేకులు కొట్టినప్పుడు, శిలువ వేశారు కదా యేసుక్రీస్తుకి, అప్పుడు ఎంత బాధలో ఉన్నా కూడా ఆయన నన్ను ఇట్లా చేసేవాళ్ళంతా కూడా క్షమించబడుదురుగాక అనేవాడట. వీళ్ళకి కూడా శిక్ష పడాలనుకునేవాడు కాదు. నాకు మేకలు కొట్టిన వాళ్ళని కూడా వాళ్ళని క్షమించబడుదురుగాక అని అన్నాడట. అంటే ఎలా ప్రార్థించాడంటే, అది ఎలా ప్రార్థించగలిగాడు? గుణపంతో కొబ్బరికాయ బొండాన్ని వచ్చేటప్పుడు ఆ గుణపం లోపల ఉన్నటువంటి ముక్కలోకి దిగొచ్చు ఒకసారి, దిగుతుంది కానీ కూడికాయకి ఏం కాదట. కూడికాయ సంగతి వేరు కుడి చెప్పు నుంచి కూడా అది వేరుపడి లొట్లొట్ల లోపల కనపడుతూ ఉంటుంది, లొట్లొట్ట కదులుతూ ఉంటుంది. కానీ గుణపంతో దాన్ని తాకలేదట. ఇది ఎట్లయితే యేసుక్రీస్తు కూడా అట్లా కురుడి లాంటి వాడు, లోపల ఉంటాడు. తనకేమంటదో కానీ అతడి ఆత్మ శరీరం చిప్ప నుంచి వేరైపోయింది ఆల్రెడీ. కాబట్టి శరీర బాధ ఆయనకి తెలియదట. అందుకని మేకులు కొట్టినా కానీ శరీర బాధ తెలియదు. అందుకని శరీరంలో మేకులు అమాంతంగా కొట్టినా కూడా ఆయనకి పరమశాంతంగా ఉండి, ఆ శత్రువులని ఎవరైతే వాళ్ళు శత్రువుగా భావించారో, ఎవరైతే శత్రువు భావించారని బాధ పెట్టాలని మేకులు కొట్టారో, వాళ్ళందరూ కూడా వాళ్ళు క్షేమం కావాలని ప్రార్థన చేశారట. వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి. వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళు తెలియనటువంటి అజ్ఞానులు, కానీ వీళ్ళందరికీ క్షమించి భగవంతుడు అని భగవంతుని ప్రార్థన చేశాడంటే మరి అలాంటి వాడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవాలి మనం. ఓకే అమ్మా.